స్వామి శరణం. ఈ రోజు మనం అయ్యప్ప స్వామి యొక్క జనన కథ గురించి తెలుసుకోబోతున్నాం. అయ్యప్ప స్వామి జననం ఒక అద్భుతమైన దేవికి సంబంధించి పురాణాలలో చెప్తున్న అత్యంత పవిత్రమైన సంఘటన. ఒకప్పుడు మహిషి అనే దుష్ట రాక్షసి దేవతలను కంట్రోల్ చేసి భూమిపై అస్తిత్వాన్ని పొందినది. ఆమె అశాంతిని వ్యాప్తి చేసి నేరాలు చేస్తూ దేవతలను నిరాశపెట్టింది. మహిషి యొక్క దుర్మార్గ చర్యలు ఆ పుణ్యభూమి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ సమయంలో దేవతలు మహిషి నుండి రక్షణ కోసం శివుని దగ్గర ప్రార్థన చేశారు. శివుడు విష్ణువు కలిసి మహిషిని హతమార్చి భూమిపై శాంతిని స్థాపించడానికి ఒక అమోఘమైన ప్రణాళికను రూపొందించారు. విష్ణువు మోహిని అవతారం ధరించి శివునితో కలిసి అయ్యప్ప స్వామినికి జన్మనిచ్చారు. అయ్యప్ప స్వామి జననం చాలా ప్రత్యేకమైనది. విష్ణువు మోహిని అవతారంలో వచ్చి శివుని వద్ద నుండి ఆయన్ని ప్రసవించారు. అయ్యప్ప స్వామి పరబ్రహ్మ స్వరూపంగా, ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా, భక్తులకు ధర్మాన్ని, శాంతిని, శక్తిని ఇచ్చే దేవుడుగా అయ్యారు. శివుడు తన అనుభవంలో అయ్యప్ప స్వామిని తాను ఒక మహాశక్తిగా, మహిమ కలిగిన దేవుడిగా యాత్రకు సిద్ధం చేశారు. అయ్యప్ప స్వామి జననం మాత్రమే కాకుండా ఆయన శివ విష్ణు శక్తుల సమ్మేళనంతో సమస్త భక్తులకు ఆదర్శంగా మారాడు. అయ్యప్ప స్వామి యొక్క ప్రధాన లక్ష్యం భక్తుల జీవితంలో నిజమైన ధర్మాన్ని స్థాపించడం, పాపాలను తరిమి శుద్ధి కలిగించడం. అయ్యప్ప స్వామి తన యాత్రలో దేవతలతో కలిసి తమ ధర్మాన్ని, పూజలను ప్రదర్శించి భక్తులకు మార్గం చూపిస్తారు. ఈ విధంగా అయ్యప్ప స్వామి జననం విష్ణువు మరియు శివుని కలయికతో జరిగింది. ఆయన యొక్క జననం మనం దైవాన్ని, ధర్మాన్ని మరియు శక్తిని అనుభవించేందుకు ఒక ముఖ్యమైన మార్గదర్శకం. ఓం శ్రీ అయ్యప్ప.